బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఆదివారం రోజు అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారి శేషవస్త్రాల విక్రయ కేంద్రంలో ప్యాకింగ్ కవర్ పైన వేరే మతం చెందిన స్లోగన్స్ కలవరానికి గురి చేసింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తగి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకోవడం భక్తులను కలవరానికి గురి చేసింది. స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేస్తే దేవుడి కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే దేవస్థానం నుంచి హక్కులు పొందిన వ్యాపారి నిర్వహిస్తున్న శేషవస్త్రాల విక్రయ దుకాణంలో ఆదివారం అన్యమత ప్రచార సంచిలో పెట్టి విక్రయించడం భక్తులను ఆందోళన గురి చేసింది. భక్తులు దైవదర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలు సమర్పిస్తుంటారు. అనంతరం వీటిని సేకరించి అదే ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయం పక్కన విక్రయిస్తుంటారు. ఇందుకు వ్యాపారి ఏడాదికి 50 లక్షలు ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ దుకాణ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక రూపంలో భక్తులకు కంటగట్టి అపచారం చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఏపీలోని గుంటూరుకు చెందిన కొందరు భక్తులు ఆదివారం రామాయణం దర్శించుకొని 1100 చెల్లించి 2 చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పనిచేస్తున్న వారు వీటిని 2 సంచుల్లో పెట్టి భక్తులకు అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై ఉన్న అన్యమత ప్రచార స్లోగన్ చూసి భక్తులు అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే దుకాణదారు నుంచి సరైన సమాధానం రాలేదని, దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయాధికారి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసి భక్తులకు సర్ది చెప్పారు. ఈ విషయమై దుకాణ నిర్వాహకులు మాట్లాడుతూ తమ వద్ద ఉన్న అన్ని సంచులపై దేవస్థాన చిత్రాలే ఉన్నాయని, ఆ సంచులపై అన్యమత స్లోగన్స్ ఉన్నట్టు తాము చూడలేదని, అవి ఎలా వచ్చాయో కూడా తమకు తెలియదని చెప్తున్నారు. ఆలయ సిబ్బంది మాత్రం 1-2 సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉంటే తొలగించామని, అవి ఏ విధంగా వచ్చాయో తెలుసుకుంటామని తెలిపారు. ఈవో రమాదేవిని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆ యొక్క సంఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు